ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్కే హోమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను యూనిక్గా ఎస్పెషల్లీ రాఖీ పండుగ కోసం మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి. సో మన కలెక్షన్ మొత్తం బ్రాసో టిష్యూలో ఉంది. సో టిష్యూ ఎంత ట్రెండింగ్ కలెక్షన్ అందరికీ తెలిసింది. అందులో చాలా యూనిక్ డిజైన్స్, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను. ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క అద్భుతమనే చెప్పాలి. ఈ కాలానికి తగ్గట్టు ప్రతి ఒక్క మగవ మనసు దోచేలా ఉన్నాయి కలెక్షన్స్ అయితే. సో వెంటనే కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. సో బ్రాసో టిష్యూలో మొదటి కలెక్షన్ చూసేయండి. సో కలెక్షన్ చూసారా, మంచి యూనిక్ డిజైన్ అండి. మనకి మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది, ఎలాంటి డిజైన్ లేదు. శారీ మొత్తం చాలా సింపుల్గా ఉంటుంది. బోర్డర్స్ చూసుకుంటే మనకి లేస్తో అయితే ఇచ్చేసారండి. సో షోల్డర్ దగ్గర నుంచి మనకి చుట్టూ మనకి 3 సైడ్స్ మనకి ఇలానే లేస్ అయితే వచ్చేస్తుంది. సో చాలామంది ఏంటి అంటే ఇలాంటి శారీస్కి సపరేట్గా వెళ్ళి మళ్ళీ లేస్ కొనటం, వాటిని స్టిచ్ చేయించుకోవటం, ఇట్లా కొంచెం మల్టిపుల్ ప్రాసెస్ కదండి. అలా కాకుండా మనకి ఈ శారీకి అయితే లేస్ ఇంక్లూడ్ అయ్యి వచ్చింది. అది కూడా మంచి కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది. సో మనకి ఈవెన్ మనకి పళ్ళు చూసుకుంటే కూడా రన్నింగ్ పళ్ళునే, ఎలాంటి డిజైన్ లేదు. మనకి ఆల్ ఓవర్ 3 సైడ్స్ కట్ వర్క్లో ఇలా లేస్ అయితే ఇచ్చేసారు, కాంట్రాస్ట్ కలర్. శారీ మొత్తం లావెండర్ అయితే మనకి లేస్ వచ్చేసి థిక్ పర్పుల్ కలర్ కట్ వర్క్తో అయితే ఇచ్చేసారు. సో ఇందులో బ్లౌజ్ కూడా చూసేయండి. సో బ్లౌజ్ చూసారా, మంచి కాంట్రాస్ట్ కలర్ కదా. మనకి ఏదైతే మనకి కింద బోర్డర్ లేస్ కాంట్రాస్ట్ ఇచ్చారో బ్లౌజ్ మొత్తం మనకి ఇట్లాగా పైన ఏంటి అంటే ఎంబ్రాయిడరీ వర్క్తో చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చేసారు. మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా బుటీస్ వచ్చేస్తాయి. హ్యాండ్స్కి ఏంటి అంటే మనకి కొంచెం రిచ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు. ఆల్ ఓవర్ అనమాట ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది. అండ్ శారీలో ఏదైతే మనకి కింద లేస్ కట్ వర్క్ ఇచ్చారో ఇక్కడ కూడా సేమ్ అదే కట్ వర్క్ ఇచ్చేసారు. ఈ కలెక్షన్ మొత్తం ఇలానే ఉందండి. శారీ లైట్ కలర్లో, బ్లౌజ్ వచ్చేసి థిక్ కలర్లో, మంచి టిష్యూ అనే చెప్పాలి. సో ఇప్పుడు రాఖీ వచ్చేస్తుంది కదా, సో ఇదైతే చాలా బెస్ట్ కలెక్షన్, ప్రతి ఒక్కరికి నచ్చే కలెక్షన్. కలర్స్ చూసేద్దాం. సో కలర్ చూసారా, లైట్ గ్రీన్ కలర్కి థిక్ కలర్ లేస్ అండి. సో బ్లౌజ్ కూడా మనకి థిక్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్, హ్యాండ్స్కి చాలా రిచ్గా వచ్చేసింది. శారీ మొత్తం మనకి లావెండర్ కలర్ వచ్చేసింది. బోర్డర్ చూసుకుంటే మనకి పర్పుల్ కలర్ అనమాట. అలాగే బ్లౌజ్ కూడా మనకి పర్పుల్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. సో ఇది చూసారా, రమా గ్రీన్ కలర్. రమా గ్రీన్ కలర్కి మనకి రమా గ్రీన్లోని థిక్ కలర్ లేస్ అయితే వచ్చేసింది. సో అలాగే మనకి బ్లౌజ్ చూసుకుంటే కూడా ఇది గ్రీన్ అని చెప్పలేము, రమా గ్రీన్ అని కూడా చెప్పలేమండి. సో రెండింటికి మిడిల్ రమా గ్రీన్లోని కాస్త థిక్ కలర్లో అయితే వచ్చేసింది. ఇంకో కలర్ చూసారా, పీచ్ కలర్. పీచ్ కలర్కి మనకి రెడ్ కలర్ లేస్, ఇదైతే యూనిక్ కలర్ అనే చెప్పాలి. సో అలాగే బ్లౌజ్ కూడా మనకి రిచ్ రెడ్ కలర్లో మనకి లేస్ కలర్లో వచ్చేసింది ఇక్కడ బ్లౌజెస్ మొత్తం. అలాగే బేబీ పింక్ ఉంది. బేబీ పింక్కి మనకి థిక్ పింక్ కలర్ అనమాట. థిక్ పింక్ కలర్ లేస్ ఇచ్చేసారు. అలాగే మనకి థిక్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. కలెక్షన్ అయితే చాలా హాట్ కేక్ లాగా ఉందండి. ప్రతి ఒక్కరికి నచ్చే కలెక్షన్. రీసేల్ చేసుకునే వాళ్ళకైతే ఇట్టే కలెక్షన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. టిష్యూలో నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దామండి. సో శారీ చూసారా, ఈ కలెక్షన్ మొత్తం మనకి లైట్ కలర్స్లో అయితే వచ్చేసాయండి. సో శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే సీక్వెన్స్ లైన్స్ అయితే వచ్చేసాయి ఆల్ ఓవర్ అనమాట. సో మనకి పళ్ళు కానివ్వండి, మిడిల్ పార్ట్, బోర్డర్ మనకి ఆల్ ఓవర్ ఇలానే సీక్వెన్స్ లైన్స్ వచ్చేస్తుంది. శారీ మొత్తం మనకి సింగిల్ కలర్లో వచ్చేస్తుంది. బోర్డర్ చూసుకుంటే కూడా మనకి బోర్డర్ లేస్ వర్క్ అయితే ఇచ్చేసారండి. సో మనకి సరౌండింగ్స్ మొత్తం శారీ మొక్క కలర్లో ఉంటే బోర్డర్ మనకి వైట్ కలర్లో ఇచ్చేసారు, కొంచెం కాంట్రాస్ట్ అనమాట, సింపుల్ బోర్డర్. ఇందులో బ్లౌజ్ కూడా చూసేద్దాం. సో ఈ శారీలో మెయిన్గా చెప్పుకోవాల్సింది బ్లౌజే అండి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి చికెన్ కారీ బ్లౌజ్ వచ్చేస్తుంది. మనకి బ్లౌజ్ మొత్తం ఇలానే డిజైన్స్ వచ్చేస్తాయి. సో హ్యాండ్స్ అనమాట, హ్యాండ్స్కి వచ్చేసి మనకి కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది. ఈ కైండ్ ఆఫ్ శారీస్ మొత్తానికి మనకి బ్లౌజ్ వైట్ కలరే వచ్చిందండి. వైట్ కలర్ బ్లౌజ్. అలాగే మనకి బోర్డర్ చూసుకుంటే మనకి లేస్ వైట్ కలర్ లేస్ అనమాట. మిడిల్ పార్ట్ కలర్ ఒక్కటే చేంజ్ అవుతుంది. సో ఒకసారి కలర్స్ చూసేయండి. సో కలర్ చూసారా, మనకి కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి. సో ఆనియన్ పింక్కి మనకి వైట్ కలర్ బ్లౌజ్, అలాగే మనకి లైట్ గ్రీన్ కలర్కి వైట్ కలర్ బ్లౌజ్. సో వైట్ కలర్ బ్లౌజ్. సో మనకి ఇది గంధం కలర్ అంటారు కదా, ఈ కలర్ అయితే చాలా రేర్ అనే చెప్పాలి. సో గంధం కలర్కి సేమ్ మనకి వైట్ కలర్ బ్లౌజ్. అలాగే లావెండర్ కలర్ అండి. సో ఇవి మొత్తం ఈ కలెక్షన్ మొత్తం మనకి మంచి లైట్ కలర్స్లోనే వచ్చేసాయి. సో దానికి మనకి వైట్ కలర్ బ్లౌజ్. సో లాస్ట్ మనకి గ్రే కలర్ అనమాట. గ్రే కలర్కి వైట్ కలర్ బ్లౌజ్. ఈ కలెక్షన్ ఎలా అనిపిస్తుంది? ఎవరైతే సింప్లిసిటీ కావాలి అనుకుంటారో, ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి
వాళ్ళకి ఈ కలెక్షన్ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. ఒకవేళ మీకు ఈ కలెక్షన్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని కింద డిస్క్రిప్షన్లో కనబడుతున్న నెంబర్కి అయితే షేర్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ మీ అందరి ముందుకి చాలా యూనిక్ కలెక్షన్, అలాగే చాలా ట్రెండింగ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి. మరి ఏదో కాదు, గ్లాస్ టిష్యూ తీసుకొచ్చేసాను. సో శారీ చూసారా, మెరిసిపోతుంది కదా. మీరు ఏదైనా ఫంక్షన్స్కి కానీ లేదంటే నైట్ టైం పార్టీస్ కానీ పెళ్ళిళ్ళకి కానీ తీసుకెళ్తే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు. శారీ మొత్తం ఇలానే అండి, సింగిల్ కలర్, చాలా సింపుల్గా ఉంటుంది, గ్లాస్ వర్క్తో వచ్చేస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఎంబ్రాయిడరీ మనకి ఇలా బర్డ్స్ లాగా కొమ్మ మీద మనకి పక్షి వాలినట్టు ఉంటుంది కదా, అలాంటి డిజైన్ అండి. సో అది కూడా గ్యాప్గా ఇచ్చేసారు. మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. సో షోల్డర్ పార్ట్ మొత్తం మనకి ఇలానే వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ డిజైన్ మనకి ఇలానే గ్యాప్గా బర్డ్స్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్. సో మనకి అలానే బార్డర్ చూసుకుంటే బార్డర్ కూడా మనకి లేస్ బార్డర్ అండి, మరీ హెవీగా కాకుండా చాలా సింపుల్గా లేస్ ఇచ్చేసారు, సేమ్ కలర్తో ఇచ్చేసారు. సో ఇదేంటి అంటే మనకు ఓన్లీ షోల్డర్ పార్టే ఇట్లా కంప్లీట్గా బర్డ్స్ వస్తాయండి. సో ఇక్కడ నుంచి ఇలా షోల్డర్ పార్ట్ మనకి కింద మనకి చూసుకుంటే కాలు దగ్గర, పాదం దగ్గర నుంచి కొంచెం మోకాలు వరకు మనకి ఇట్లా బర్డ్స్ అనమాట. ఓన్లీ 2 లైన్స్లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ 2 లైన్స్లో బర్డ్స్ అయితే ఇచ్చేసారు, సింగిల్ కలర్. బ్లౌజ్ కూడా చూసేద్దాం. సో బ్లౌజ్ చూసారా, బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి, ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది. శారీలో ఎలా అయితే బర్డ్స్ ఉన్నాయో మనకి సేమ్ ఇక్కడ కూడా బ్లౌజ్ మొత్తం అదే డిజైన్ వచ్చింది, కాకపోతే ఆల్ ఓవర్ వచ్చేసింది అనమాట, గ్యాప్ లేకుండా. సో అలాగే మనకి శారీలో ఏదైతే చూసారా, శారీలో ఏదైతే మనకి లేస్ ఇచ్చారో ఇక్కడ కూడా హ్యాండ్స్కి యూజ్ చేయడానికి అదే లేస్ ఇచ్చేసారండి. ఇందులో కలర్ చార్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కలర్ చార్ట్ చూసేద్దాం. సో కలర్స్ చూసారా, లావెండర్ కలర్ అండి. సో అలాగే మనకి ఎల్లో కలర్. మనకి ఏంటి అంటే ప్రతి ఒక్క కలర్ గ్లాస్ వర్క్ అవటం వల్ల మెరిసిపోతుంది, కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. సో చూసారా, ఆనియన్ పింక్ కలర్. సో అలాగే మనకి రమా గ్రీన్ కలర్ అంటారు కదా, ఇది ఒక్కొక్క కలర్ ఒక్కొక్క అద్భుతం అనే చెప్పాలి. సో ఇవేంటి అంటే ఒక్కొక్క సెట్లో ఇంత యూనిక్ కలర్స్ అయితే మీరు ఎక్కడ చూడలేరండి. గ్లాస్ వర్క్, రమా గ్రీన్ కలర్లో మనకి ఆనియన్ పింక్, లైట్ ఎల్లో, లావెండర్ కలర్, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క అద్భుతం అనే చెప్పాలి. ఈ కలెక్షన్ అయితే ఈ ట్రెండ్కి తగ్గ వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ రోజు కలెక్షన్ ఎలా అనిపిస్తుంది? ఈ రోజు కలెక్షన్ ఎస్పెషల్లీ రాఖీ కోసమే అండి. ఈ ట్రెండ్కి తగ్గ ప్రతి ఒక్క అమ్మాయిలు నచ్చే కలెక్షన్ అనమాట. గ్లాస్ వర్క్తో నార్మల్ టిష్యూస్ ప్రతి ఒక్కరికి బాగా అద్భుతంగా నచ్చేస్తుంది. రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా ఇట్టే అయిపోతాయండి. రాఖీ వచ్చేస్తుంది కదా, అస్సలు ఆలస్యం చేయొద్దు. మీకు గనక ఈ కలెక్షన్ నచ్చితే వెంటనే మన స్టోర్కి విజిట్ చేసేసి తీసేసుకోండి. స్టోర్ అడ్రస్ అయితే అందరికీ గుర్తుంది కదా. మన స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట్ ఓల్డ్ పోలీస్ స్టేషన్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడే జిఎస్టీ ఆఫీస్ వచ్చేస్తుందండి. సో జిఎస్టీ ఆఫీస్కి బ్యాక్ సైడే మన ఎస్వి శారీస్ హౌస్ అయితే ఉంది. ఒకవేళ మీరు రాలేకపోయినా ఏ ప్రాబ్లం లేదు, కింద డిస్క్రిప్షన్లో కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా వీడియో కాల్లో మీరు ఈ కలెక్షన్ అయితే పర్చేస్ చేసేయచ్చు. సో మీరు ముందుగా గమనించాల్సిందంటే మనం ఏ కలెక్షన్కి కాస్ట్ అయితే మెన్షన్ చేయట్లేదు, డైరెక్ట్గా మీరే వచ్చేసి కలెక్షన్ తెలుసుకోండి, కాస్ట్ తెలుసుకోండి. ఆల్ ఓవర్ ఇండియా మేము ట్రాన్స్పోర్ట్ కూడా చేసేస్తున్నాం. ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ కలెక్షన్లో మీట్ అవుదాం.